17 మెడికల్ కళాశాలలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు ఎంపీ బైరెడ్డి శబరి. జగన్ అసమర్థత పాలనను తప్పుపట్టారు. రాజకీయాలు పక్కన పెట్టి ప్రధాని మోదీ టూర్ను విజయవంతం చేసి రాష్ట్రానికి నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పీపీపీ పద్ధతిలోనే మెడికల్ కళాశాలల నిర్మాణం, ఆధునిక వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అని వాళ్ళు ప్రైవేటైజేషన్ పైన ప్రతి ఊర్లో రచ్చబండ కార్యక్రమాలంట, ధర్నాలంట పెద్ద ఎత్తున, అలాగే కోటి సంతకాల సేకరణ అంట. మరి వీళ్ళు ఎవరి దగ్గర నుంచి సంతకాలు సేకరణ చేస్తారు? ఊర్లల్లో, పల్లెలల్లో రచ్చబండ కార్యక్రమాలు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ పైన పెడతారంట. మరి ఆ గుంపులో, ఈ ముఖ్య నాయకుల గుంపులో అందరూ చదువుకున్న వాళ్ళలానే కనిపిస్తున్నారు. మరి వీళ్ళు చదువుకున్నారా లేకపోతే మరి ఏమో అర్థం కావడం లేదు. కానీ అసలు ప్రైవేటైజేషన్కి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి కూడా తేడా తెలియని నాయకులు వీళ్ళు. నేను ఒకటే ప్రశ్న జగన్ గారిని, నిజంగా మీకు మెడికల్ కాలేజీల పైన మీకు అంత ప్రేమ ఉండుంటే దాదాపు 17 మెడికల్ కాలేజు 5 సంవత్సరాల కాలంలో శాంక్షన్ అయింది. దాని ఖర్చు విలువ 8,040 కోట్ల రూపాయలతో ఖర్చు పెడితే పూర్తవుతుంది. కేంద్ర ప్రభుత్వము 1,451 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అట్లాగే 700 కోట్లు పీజీ విద్యకు శాంక్షన్ చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది దీంట్లో. 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు రాష్ట్ర వాటా. అట్లాగే 700 కోట్లు ఏవైతే పీజీకి సంబంధించిన దీనికి ఇచ్చారో కేంద్రము, మరి దాన్ని మొత్తము డైవర్ట్ చేశారు. 1 రూపాయి కూడా సూపర్ స్పెషాలిటీ, మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ఉన్నాయి అని అంటే, ఏది ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూపించమనండి. మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అని వాళ్ళు ప్రైవేటైజేషన్ పైన ప్రతి ఊర్లో